హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సింహ. నమస్కారం మిత్రులారా. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సభ్యుడికి గుడ్ మార్నింగ్, ధన్యవాదాలు, నమస్కారం. సార్, నేను చెబుతుంది ఏంటంటే, మనం డబ్బు కోసం ప్రతిరోజు ఎంతగానో కష్టపడుతూ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టమైనా అనుభవిస్తూ మనం పనులు చేస్తూ ఆ డబ్బు కోసం ఆరాటపడుతున్నాం. కొంతమందికి అయితే కొంత చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ మిగతా మిడిల్ క్లాస్ వ్యక్తులకు కానీ ఒక్కోసారి ఆ డబ్బు సరిపోక ఇతరుల దగ్గర అప్పులు చేయటం ఎక్కువ అవుతుంది. అప్పు చేయటం ఎక్కువ, ఆ అప్పుకి కూడా వడ్డీ ఎక్కువే. ఆ వడ్డీ కట్టకపోతే కూడా మళ్ళీ పడే వడ్డీ కూడా ఎక్కువే. అయినా కానీ ఆ వ్యక్తి తీసుకోక తప్పదు, కట్టక తప్పదు. అయినా పర్లేదు, అతను తీసుకుంటాడు, కడతాడు. అటువంటి వ్యక్తికి కూడా ఇంకో పర్సన్ డబ్బిచ్చే వ్యక్తి పరిచయం కావాలి అని అంటే కూడా కొద్దిగా కష్టమే. అయినా కానీ అతని పోరాటం మాత్రం ఆగదు. అలాంటి క్రమంలో మధ్యవర్తులుగా ఎవరన్నా వచ్చేసి పలానా చోట నీకు అప్పిస్తారు, నేను చెబుతాను అనే మాట భరోసా ఇవ్వటానికి కూడా కష్టమే. ఎందుకంటే వీడు కట్టకపోతే నేను కట్టాల్సి వస్తుందేమో అనే ఒక భయం. ఆ భయంతో మధ్యలో వచ్చి వీరికి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. సాయశక్తులు అతను ప్రయత్నిస్తే ఏ ఒక్కడో సపోర్ట్ చేస్తే అతన్ని ఇప్పిస్తే అప్పుడు మాత్రం ఇతనికి ఆదరణగా లభిస్తుంది. అతని అనుకున్న అప్పు అనేది లభించి అప్పుడు అనేది అతని జర్నీ నడుస్తుంది. అక్కడ కూడా అతన్ని చేసిన ఆ అప్పుకి కట్టడం కోసం మళ్ళీ గొడ్డు సేకరి చేయక తప్పదు సార్, తప్పదు. మళ్ళీ గొడ్డు సేకరి చేయక తప్పదు. కష్టార్జితం ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. అయితే ఇదంతా ఎంతవరకు అంటే మన ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి ఆలోచన మారనంత వరకు ఇలాగే ఉంటుంది సార్. ఒక మనిషి ఆలోచన మారనంత వరకు ఇలాగే ఉంటుంది. ఎలా మారాలి? మనిషి ఆలోచన ఎలా మారాలి? అవును సార్, డబ్బు సంపాదించడానికి మొద్దు చాకిరే చేయాల్సిన అవసరం లేదు, స్మార్ట్ వర్క్ కూడా ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ అంతకంటే లో క్లాస్ కానీ వాళ్ళ ఆలోచన ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకే వాళ్ళు ఉపయోగించుకొని దానికోసమే కష్టపడుతూ ఉంటారు. అదే ఆలోచనని కొంచెం గనక మార్పులు చేర్పులు చేసుకొని మనం ముందుకెళితే దాన్ని చాలా స్మార్ట్గా చేసేసి మనం అమౌంట్ అనేది కూడా ఈజీగా సంపాదించి కట్టుకోగలిగే మార్గాలు చాలా ఉన్నవి. అటువంటి మార్గాలను మనం వినియోగించుకోవడానికి మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక్కసారి మార్వాడీస్ని చూడండి, వాళ్ళలో ఒక యూనిటీ ఉంటుంది. ఏంటి సార్ ఆ యూనిటీ? వాళ్ళ దగ్గర డబ్బుని ఎలా డబల్ త్రిబుల్ చేయాలో ఆలోచనలు వాళ్ళకి తెలుసు. ఒకేసారి పెట్టుబడులు పెట్టేసి ఏదైతే పబ్లిక్కి ఎక్కువగా అవసరపడుతుందో, ఎంత ఎక్కువగా ఇష్టం అవసరం అన్నీ వాళ్ళ ఒక పబ్లిక్కి సంబంధించింది ఏదైనా కానీ తక్షణం సేల్స్ అయ్యే విధంగా ఉండే వ్యాపారాలే వాళ్ళ దగ్గర ఉంటాయి. అది కూడా అధిక ఆదాయాలు వచ్చే వ్యాపారమే ఉంటుంది. రెగ్యులర్గా నడవటం కోసమే వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళు అందులో పెట్టుబడులు పెట్టడం కూడా భారీ స్థాయిలో పెడుతుంటారు. వాళ్ళలో కూడా ఒక యూనిటీ ఉంటుంది. మనలాగా బయట అధిక వడ్డీలు వచ్చే విధంగా కాకుండా ఒక యూనిటీ ప్రకారం వాళ్ళు ఉండేసి ఆ అమౌంట్ని అనేది అందరి అమౌంట్ని అనేది ఒక లెక్క ప్రకారం తక్కువ ఇన్వెస్ట్మెంట్లో వచ్చే విధంగా, తక్కువ వడ్డీతో వచ్చే విధంగా తయారు చేసుకొని దాన్ని మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని దాన్ని మాత్రమే అధికంగా ఆదాయాలు వచ్చేటట్టు చేసుకొని మళ్ళీ అక్కడ కట్టే ఏర్పాటాలు ఉంటాయి. వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే, పక్కవాడు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళల్లో ఎవరైనా వ్యాపారం చేసుకోలేకపోతూ అమౌంట్లు అనేది సర్దుకోలేకపోతున్న క్రమంలో కూడా వాడిని పట్టుకొని అందరూ కలిసి వాడి వ్యాపారాన్ని నిలబెట్టి వాడి మీద పెట్టుబడులు పెట్టి వాడి మీద అధిక ఆదాయాలు వచ్చేటట్టు చేసి మళ్ళీ వీళ్ళకి రావాల్సిన వీళ్ళ రాబడి అనేది వీళ్ళు సెట్ చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉంటారు. కానీ మనలో ఏది సార్ ఆ యూనిటీ? పక్కనోడే నాశనం అయిపోతే ఎప్పుడు పోతుందా అని మనం చూస్తూ ఉంటుంటాం. అలాంటి క్రమంలో ఇంకెలా సార్ ఎదిగేది? అయితే మీకోసం అనేక రకాల మార్గాలు ప్రపంచంలో ఉన్నవి. అయినా కానీ మనం వాటి దగ్గర ఏం చేస్తామంటే ఆరాలు తీస్తూ ఉంటాం, వాటి మీద అనుమానిస్తూ ఉంటాం.
వాటిని అసలు చెయ్యొచ్చా లేదా అని ఈ డౌట్లతోనే చాలా వరకు మనం ఆగిపోయి ఆలోచనలోనే పడిపోయి కాలం వృధా చేసుకొని మన కాలం అయిపోయి మనమే పైకి పోతున్నాం. అర్థమవుతుందిగా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? అందరూ చేస్తున్నారు, అందరూ డబ్బు సంపాదిస్తున్నారు, అయినా కానీ చూస్తున్నాం, పబ్లిక్లో చూస్తున్నాం, అది ఫేకు, అది రాదు, ఇది ఎందుకు వస్తుంది, మనకి ఎందుకు ఇస్తుంది, ఈ ఆలోచనలతోనే మనం కాలం గడిపేస్తూ ఉంటాం. ఇలా కాలం గడిపేస్తూ ఉంటే ఇక్కడున్న ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదించుకోలేరు, నాలెడ్జ్ ఉన్న పర్సన్ సంపాదించుకోలేడు. ఆలోచన అనేది బ్రేక్ చేసుకోకండి సార్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆ మిడిల్ క్లాస్ వ్యక్తులు ఎలా డబ్బు కోసం, ఎలా వడ్డీల కోసం, ఎలా ఆరాటపడి మళ్ళీ హార్డ్ వర్క్లు ఎలా చేస్తున్నారు. ఇప్పుడు మీరు గుర్తించాల్సింది ఏంటంటే సార్, ఎలా సంపాదించాలి, ఏం చేయాలి, మేము జాయినింగ్ అయినాం, అమౌంట్లో రావట్లేదు, ఈ పాయింట్ల దగ్గర ఉంటున్నాం కానీ ఎందుకు రావట్లేదని ఒక పాయింట్ దగ్గర ఆలోచించరు. అందరం బిజినెస్ చేయాలని వచ్చిన వాళ్ళమే. బిజినెస్ దగ్గర ఎలా ఉండాలి అని అంటే, ఇది ఎవరికి అవసరం, మనకి బిజినెస్సే, మనకి డబ్బు రావడం కోసం మనకి బిజినెస్సే, మనం బిజినెస్ కోసం మనం చేస్తున్నాం. కానీ మనకి ఇందులో ఉన్న డబ్బు అవసరం లేదు. ఏది కంపెనీ ఇచ్చే వడ్డీ లేని ఆ రుణాలు మనకు అవసరం లేదు. మనం తీసుకుంటుంది కమిషన్ బేసిక్ కోసం వచ్చిన ఈ కంపెనీలలోకి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి, ఎవరూ రావట్లేదనే ఆలోచన పక్కన పెట్టండి. ఇప్పుడు చెప్పాను కదా, బయట వడ్డీల కోసం మధ్యవర్తివుడన్నా దొరుకుతాడా, నాకు డబ్బు ఇప్పిస్తాడా అని ఆరాటపడుతూ చాలామంది అక్కడే ఉండిపోతూ, కొంతమందికి అవసరాలు తీరుతున్నాయి, కొంతమందికి అవసరాలు తీరతలేదు. అటువంటి వారిని గుర్తించండి. అటువంటి వారిని గుర్తించేసి వాళ్ళకి వచ్చేటట్టు చేసేయండి మన లోన్లు. మీరు వాళ్ళంటి వాళ్ళని పట్టుకొని కనుక అమౌంట్లు వచ్చేటట్టుగా వాళ్ళకి సెట్ చేస్తే మీరు వాళ్ళ లైఫ్లు సెట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇందులో మనం ఎందుకు వచ్చినాం? బిజినెస్ చేసుకోవడానికి వచ్చినాం. బిజినెస్ ఏ విధంగా చేసుకోవాలి? బిజినెస్ అంటే ఇందులో ఉన్న ఈ డబ్బు అనేది ఎవరికి అవసరమో వారికి కష్టపడే, వాళ్ళకి ఖర్చు పెట్టేలా చేస్తేనే ఇక్కడ బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. అలాంటి విషయాన్ని పక్కన పెట్టేసి జాయినింగ్లు లేవు, అమౌంట్ లేదు, అసలు ఎలా నడుస్తుంది, ఏంది ఇది అని మనం ఆలోచిస్తూ ఉంటే ఇంకెప్పుడు గడుస్తుంది సార్? మీ చుట్టుపక్కల లేవు, చాలామంది అప్పులు తీసుకోవట్లే, వాళ్ళకి వేరే చెప్పండి. అక్కడ వడ్డీకి తీసుకుంటే ఆరిపోతావురా నాన్న. ఇందులో ఉన్న ఒక లాజిక్ని పట్టుకొని మీకు ఆదాయం వచ్చేదని మేమున్నాం, మధ్యలో మేముండి మేము చెక్ చేస్తున్నామని ఒక పాయింట్ అనేది వాళ్ళకి వివరించి చెప్పి వాళ్ళని మీరు చెక్ చేయగలిగితే చాలు, వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది. మీ ఆదాయం మీరు సంపాదించుకుంటున్నారు ఏజెంట్గా, కానీ నీ పక్కన చుట్టుపక్కల నీకు సర్కిల్ ఉంటుంది కదా, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎన్నో అప్పులు చేస్తూ అధిక వడ్డీలు కట్టుకుంటూ అప్పుల పాలవుతున్నారు. అలాంటి వారికి మీరు ఇప్పించేసి వారిని బయటపడటానికి, ఒక్కొక్కరిని బయటపడటానికి మీరు ప్లాన్ చేయండి. సపోజ్ ఒక పర్సన్కి 50,000 లక్ష రూపాయల దాకా అప్పు ఉంది, అతను కట్టుకోలేక వడ్డీల మీద వడ్డీలే కట్టుకుంటుండు. అలాంటి పర్సన్ని దీంట్లో ఎంటర్ చేయించండి. ఎంటర్ చేయించేసి అతని కింద టీం వచ్చేటట్టు చేసి, అతనికి ఆదాయాలు వచ్చేటట్టు చేసి, అతని అప్పుల పాల నుంచి బయటపడేటట్టు చేయండి. అది కదా సార్ బిజినెస్ అంటే. బిజినెస్ అంటే నువ్వు ఒక్కడో సంపాదించుకోవడం కాదు, ఇలాంటి వ్యక్తులను గుర్తించేసి వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చేసేసి వారికి బయటపడేలా చేయండి. ఎందుకు నడవదు సార్? నువ్వు ప్రతి ఏ కంపెనీలోకి వెళ్ళండి, అతను నీ వెనకాల వచ్చి జర్నీ చేసి నీతో పాటు బిజినెస్ చేయకపోతే చూడండి. అలాంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళ అప్పులు పోయేలా సెట్ చేయండి. అప్పుడు అనేది మీకు బిజినెస్ అనేది సక్రమంగా నడుస్తుంది. మనం స్పాట్ లోన్ చేస్తున్నాం, ఎన్ఆర్ లోన్ చేస్తున్నాం. ఈ లోన్లు రెండింటికి సంబంధించిన ఏ లోన్లు అయినా కానీ మనం రిఫర్ చేస్తూ ఉన్నప్పుడు ఏ పర్సన్కి నాకు ఏది కావాలి, ఏ కంపెనీ నచ్చిందో కొంతమందికి నచ్చుతుంటుంది. నేను ఈ కంపెనీలో చేస్తాను, నేను స్పాట్ లోన్లో చేస్తాను, నేను ఎన్ఆర్ లోన్లో చేస్తాను అంటూ చేస్తూ ఉంటారు. సరే, వాళ్ళ ఇష్టం ప్రకారం మీరు సపోర్ట్ చేయండి. వారికి అధిక ఆదాయాలు రావడానికి కోసం ఎందులో ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ అనేది వివరించేసి వాళ్ళకి వచ్చేటట్టు సెట్ చేయండి. సెట్ చేసి వారికి అప్పుల నుంచి బయటపడేలా ప్లాన్ చేసేయండి. అప్పుడు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఈ విధంగా మనం బిజినెస్లు కనుక ముందుకెళ్తే ఉపయోగం ఉంటుంది. కానీ సార్, మేము ఎక్కడో ఉండేసి ఎవరు రావట్లేదని అంటే, ఇప్పుడు లింకులు పంపిస్తున్నారు, మీరు కూడా 2 కంపెనీలకు సంబంధించిన లింకులు పంపిస్తూనే ఉన్నారు. ఎవరికి పంపిస్తున్నారు సార్? ఆకలి తీరినోడికి పంపిస్తున్నారు, ఆకలిలో ఉన్నోడికి కాదు.
ఆకలి తీరినోడు వాడేం సపోర్ట్ చేస్తాడు సార్? వాడేం సపోర్ట్ చేయడు. ఆకలిగా ఉన్నోడికి సపోర్ట్ చేయండి, వాడు మీకు సపోర్ట్ చేస్తాడు. వాడికి షేర్ చేయండి. కష్టాలు ఎవరికి అవసరమో వారు మాత్రమే మీతో పాటు జర్నీ చేస్తారు. ఎస్ సార్. పబ్లిక్లో లక్షల్లో ఉన్నోడికి మీరు షేర్ చేసినా వాడు సపోర్ట్ చేయడు. లక్షలు అప్పులు చేస్తూ పోతున్నోడికి సపోర్ట్ చేయండి. అలాంటోడు మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ కంపెనీలోకి వచ్చేసి అతని అవసరాల నుంచి బయటపడటం కోసం ప్లాన్ చేసుకుంటే అతని ఇబ్బందుల నుంచి బయటపడతాడు. మీ టీం అనేది నడుస్తుంది. అర్థమవుతుంది కదా సార్? కాబట్టి మనందరం ఈ కంపెనీకి సంబంధించిన ఫాలోయింగ్ రూల్స్ ఇవనేది పబ్లిక్ అనేది వివరించి చెబుతూ ఎవరికి అవసరమో వారికి ఉపయోగపడేలా చేసి బిజినెస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇదంతా కూడా మా టీం మెంబర్స్ అలర్ట్గా ఉండడం కోసం ప్లాన్ సెట్ చేస్తున్నాం. టీం మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన ఎవరికి అవసరము అని అనుకుంటున్నారో వారికి ఎక్కువగా రిఫర్ చేయండి. ఆటోమేటిక్గా మీ బిజినెస్ 100% నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి టీం సెట్ చేయడానికి చూడండి. మనం ప్రతిసారి ఆన్లైన్లలోనే మన వీడియోస్ని కానీ మనకి సంబంధించిన పీడిఎఫ్లు కానీ షేర్ చేస్తూ వెళ్తున్నామే తప్పితే పక్కన మన చుట్టుపక్కల 100 మంది అప్పుల బాధలు పడుకుంటూ కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వారికి నేను మీకు ధైర్యంగా ఉన్నాను. ఒక లీడర్ అయితే పబ్లిక్ ఎలా చెబుతున్నాడో నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు కూడా లీడర్స్. వాళ్ళకి కావాల్సింది పబ్లిక్ సమస్యలే. ఆ సమస్యల నుంచి బయటపడేనే మీరు ఒక లీడర్ అవుతారు. కాబట్టి మీ చుట్టుపక్కల అటువంటి వారు ఎవరున్నారో వారందరినీ కూర్చోబెట్టేసి ఇదే ప్లాను మీకు ఈ విధంగా మీకు అప్పులు అనేది లేకుండా చేయడం కోసం మేము ప్లాన్ చేశామని చెప్పేసి వారిని కనుక సెట్ చేస్తే మాత్రం వాళ్ళు బాగుపడతారు. మీ టీం అనేది 100% నడుస్తుంది సార్. దీనికోసం ప్రయత్నం చేయండి. దీనికోసం మనందరం కలిపి ఏదన్నా సపోర్టింగ్ కావాలి అన్నా కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం సార్. మనం కొంత సభ్యులని కూర్చోబెట్టి వారందరికీ ఏ విధంగా మనం ప్లాన్ చేస్తే బయటపడతామనేది ప్లాన్ సెట్ చేసి వివరించడానికి అందరం కలిసి సపోర్ట్ చేద్దాం. టీం మెంబర్స్ అందరినీ మనం నిలబెట్టుకుందాం. టీం మెంబర్స్ అర్థమవుతుంది కదా మన ఆలోచనలు ఏంటి అని అంటే? అర్థమవుతుంది కదా? పబ్లిక్లో అప్పుల బాధలను ఎక్కువగా ఉన్నవారిని బయటపడేయడం కోసం ప్రయత్నం చేద్దాం. ఆటోమేటిక్గా మన బిజినెస్లో కూడా నడుస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఏంటి అలర్ట్ అవ్వండి. టీం మెంబర్స్ అందరూ అలర్ట్ అయ్యి ఎవరెవరు ఏ కంపెనీలో చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి మీ పబ్లిక్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. మీ బిజినెస్లు అనేది నడుస్తాయి. ఓకేనండి? మిగతాది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, నమస్కారం, ధన్యవాదాలు. మన సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. పబ్లిక్కి ఉపయోగపడాలి అని అనుకుంటే కంపల్సరీ పబ్లిక్ షేర్ చేయండి. మీ మిత్రులలో ఎవరైనా బిజినెస్లో చేసుకోలేక ఇబ్బంది పడుతున్నా అటువంటి వారికి కూడా షేర్ చేయండి. మనతో పాటు టైఅప్ అయిపోయి బిజినెస్లు అనేది రన్నింగ్ చేసుకోవాలనుకుంటే గ్రూప్లోకి ఎంటర్ అయ్యి కూడా మన టీం మెంబర్స్ని కలిసి వారితో టైఅప్ అయి మీరు బిజినెస్లు చేసుకోవచ్చు. మీకున్న ఇబ్బందుల నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు ఫ్రెండ్స్. నమస్కారం.